చంద్రబాబు నాయుడు గారికి మరో సవాల్ విసురుతోంది ఆంధ్రజ్యోతి దినపత్రిక. వాస్తవానికి మొన్న P4 ఒక పిచ్చి పథకం అంటూ మొత్తం కడిగి పారేసింది టీడీపీ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని. అదే నేపథ్యంలో అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయం మీద కూడా వరుస కథనాలు రాసి అక్కడ ఏం జరుగుతుంది అనే అంశాన్ని బయట పెట్టడంలో కూడా సక్సెస్ సాధించింది. ప్రత్యర్థుల మెప్పు సైతం పొందింది ఆంధ్రజ్యోతి. ఇప్పుడు తాజాగా మరొక అంశం లేవనెత్తింది. రాష్ట్ర ప్రభుత్వంలో, అది కూడా రాష్ట్ర సచివాలయంలో, అది కూడా ఒక సీనియర్ IAS అధికారి ఛాంబర్లో ఒక లేడీ కిలాడి తిరుగుతోంది అంటూ ఒక సంచలన వార్త అయితే రాసుకొచ్చారు. వాస్తవానికి పేరైతే ఇక్కడ నమోదు చేయలేదు, కానీ ఈ వివరాలు చూస్తూ ఉంటే ఎవరు ఏంటి అనేది మొత్తం ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది. కాకపోతే వైసీపీ హయాంలోనే ఈమె అప్పటి నుంచే మొదలుపెట్టింది తన దందా. నెల్లూరు జిల్లాకు చెందిన మహిళ, ఒక మార్కెటింగ్ శాఖ నుంచి ప్రభుత్వంలోకి వచ్చిన మహిళ. అలాగని చెప్పి ఈమెకి ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేదు, ఎలాంటి పదవి ఇవ్వలేదు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవ్వలేదట. కానీ తన హవా సాగుతుంది. ఎక్కడి నుంచి అయినా సరే, ఏ పోలీస్ అధికారిని బదిలీ చేయించాలన్నా, ఏ ఎస్పీతో మాట్లాడాలన్నా, ఏ మినిస్టర్తో మాట్లాడాలన్నా, ఏ పని కావాలన్నా, ఎలాంటి పైరవీ చేయాలి అన్నా ఈమెతో బేరం ఆడుకుంటే పని ఇట్టే అయిపోద్దట. ఈ లేడీ కిలాడి ఎవరు అంటే నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మహిళగా అయితే చెప్తున్నారు. అంతేకాదు తన భర్త కూడా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన ఎలా మరణించాడు అనే విచారణ చేస్తున్న నేపథ్యంలో ఆ పోలీస్ అధికారిని సైతం ఇమీడియట్గా బదిలీ చేయించారు అక్కడి నుంచి. తర్వాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. అలాగే తాజాగా ఒక కీలక నేతతో గోవా ట్రిప్ కూడా వెళ్ళారు ఈమె. గోవా ట్రిప్లో ఆమె వెళ్ళింది. అలాగే అంతకుముందు కొంతమంది పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేసి కొన్ని వీడియోలు తీసి వాళ్ళని బెదిరించింది. ఇవన్నీ రాసుకొచ్చారు. అంటే ఈమె ఎవరు అనేది దాదాపుగా అర్థమైపోతుంది. కాకపోతే పేరు ఒక్కటే రాయలేదు. అదే నేపథ్యంలో ఈ లేడీ కిలాడి ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి హయాం నుంచే తన దందా మొదలుపెట్టింది. మొక్కై ఉన్నప్పుడే తుంచేస్తే అయిపోయేది. ఇప్పుడు మొక్క కాదు, గంజాయి మాన్లా తయారైంది. ఇప్పుడు తిన మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా. అందరికీ తెలుసు ఈమె ఎవరో. సచివాలయంలో ప్రతి ఒక్కరికి కూడా పరిచయమే. నెల్లూరు జిల్లాలో ఈమె తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ అలాంటి గంజాయి మొక్కను ఇంకా ఎందుకు పెంచి పోషిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తోంది ఆంధ్రజ్యోతి పత్రిక. అంతేకాదు 2 జిల్లాల పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ వద్దన్నా సరే ఒక యావజ్జీవ ఖైదీకి తాజాగా పెరోల్ వచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ పెరోల్ వెనక ఉన్నది కూడా ఈ మహిళేనట. ఆమెకు అడ్డుగా ఉన్న 2 వ్యక్తుల లెక్క తేల్చేందుకే జైల్లో ఉన్న ఓ వ్యక్తిని పెరోల్పై బయటికి తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఖైదీ బయటకు వస్తే 3 జిల్లాల్లో హత్యలు జరిగే అవకాశం ఉంది అంటూ ఆయా జిల్లాల ఎస్పీలు నివేదికలు ఇచ్చినా సరే ఆ వ్యక్తికి పెరోల్ లభించింది అంటే ఆమె ఏ స్థాయిలో చక్రం తిప్పుతుందో అర్థం చేసుకోవచ్చు అనేది. నిజంగా ఇప్పుడు ఈ మొక్క ఎప్పుడు వేశారో, ఎవరు పెంచారో, ఎవరు పోషించారో అనేది పక్కన పెడితే ఇప్పుడున్న ప్రభుత్వం 14 నెలలు అవుతుంది. ఈమె మొదటి 6 నెలలు సైలెంట్గా ఉందట. మళ్ళీ ఇప్పుడు తన చక్రం తిప్పడం మొదలుపెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఇదొక పెద్ద సవాల్ మళ్ళీ ఆంధ్రజ్యోతి విసిరింది. ఎలా బయటపడతారు, దీన్ని ఎలా ఛేదిస్తారు, ఆ మహిళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మళ్ళీ అదే పత్రిక రాయాలి.